నా భార్య ప్రతి రాత్రి నాకు పాలు ఇచ్చేది. ఒకరోజు నేను ఆ పాలు తాగకుండా నిద్రపోయినట్టు నటించాను. ఆ తర్వాత ఆమె చేసిన పని చూసి నా గుండె పగిలిపోయింది. ప్రతి రాత్రి పాలల్లో దాగిన రహస్యం. రాఘవ్ జీవితంలో సునీత వచ్చిన రోజు నుంచి అతనికి జీవితం మరింత అందంగా అనిపించింది. రాఘవ్ ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేసే సాధారణ వ్యక్తి. పెద్దగా డబ్బు లేకపోయినా అతనికి ఉన్నది ఒక మంచి మనసు. సునీత మాత్రం చాలా మృదువైన స్వభావం ఉన్న అమ్మాయి. పెళ్ళైన మొదటి రోజు నుంచే ఆమె ఆ ఇంటిని తన ప్రేమతో నింపేసింది. ఉదయం లేవగానే కాఫీ చేసి ఇవ్వడం, ఆఫీస్కి వెళ్ళే ముందు టిఫిన్ పెట్టడం, సాయంత్రం అతను వచ్చేసరికి గుమ్మం దగ్గర నిలబడి నవ్వుతూ ఎదురు చూడటం. ఈ చిన్న చిన్న విషయాలే రాఘవ్ హృదయాన్ని నింపేవి. నా జీవితంలో ఇంత మంచి భార్య వస్తుందని నేను ఊహించలేదు అని అతను చాలాసార్లు అనుకునేవాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. వారి జీవితం చాలా ప్రశాంతంగా సాగుతోంది. కానీ ఒక్క విషయం మాత్రం ప్రతిరోజు జరుగుతూ ఉండేది. ప్రతి రాత్రి పడుకునే ముందు సునీత రాఘవ్కి ఒక గ్లాస్ వేడి పాలు తీసుకొచ్చి ఇచ్చేది. ఇవి తాగి పడుకోండి అని చెప్పేది. మొదట్లో రాఘవ్ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. భార్య ప్రేమగా ఇస్తోంది కదా అని తాగేసేవాడు. కానీ కొన్ని నెలల తర్వాత ఒకరోజు ఆ పాలు తాగిన కొద్దిసేపటికే అతనికి చాలా అలసటగా అనిపించింది. తల తిరిగినట్టు అయింది. శరీరం మొత్తం బలహీనంగా అనిపించింది. బహుశా ఆఫీస్ పని ఎక్కువై ఉండొచ్చు అని అనుకొని పడుకున్నాడు. కానీ అదే విషయం మరో రోజు కూడా జరిగింది. మరుసటి రోజు కూడా అలాగే జరిగింది. ఇప్పుడు మాత్రం అతని మనసులో ఒక చిన్న సందేహం పుట్టింది. ఈ పాలు తాగిన తర్వాతే నాకు ఇలా ఎందుకు అనిపిస్తోంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ ఆలోచన అతన్ని కొంచెం అసహనానికి గురిచేసింది. సునీత మీద అనుమానం పెట్టుకోవడం సరైనదా అని అతనే తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఎందుకంటే సునీత అతన్ని నిజంగా చాలా ప్రేమించేది. ఒకసారి అతనికి జ్వరం వచ్చింది. అప్పుడు సునీత రాత్రంతా అతని దగ్గరే కూర్చొని ఉంది. అలాంటి అమ్మాయి మీద అనుమానం పెట్టుకోవటం అతనికి చాలా తప్పుగా అనిపించింది. కానీ ఆ అనుమానం మాత్రం అతని మనసులో నుండి పోలేదు. ఒకరోజు అతను నిజం తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ రాత్రి కూడా సునీత పాలు తీసుకొచ్చింది. ఇవి తాగి పడుకోండి అని చెప్పి గ్లాస్ అతని చేతిలో పెట్టింది. రాఘవ్ ఆ పాలు తాగినట్టు నటించాడు. కానీ నిజానికి తాగలేదు. గదిలోని టేబుల్ మీద పెట్టేశాడు. ఆ తర్వాత నిద్రపోయినట్టు నటించాడు. కొన్ని నిమిషాల తర్వాత సునీత నెమ్మదిగా గదిలోకి వచ్చింది. ఆమె అడుగుల శబ్దం కూడా చాలా మెల్లగా ఉంది. రాఘవ్ కళ్ళను మూసుకొని ఉన్నాడు. కానీ అతని చెవులు మాత్రం ప్రతి చిన్న శబ్దాన్ని వినిపిస్తూనే ఉన్నాయి. సునీత అతని దగ్గర కూర్చుంది. నెమ్మదిగా అతని నుదుటిపై చెయ్యి వేసింది. ఆ తర్వాత చాలా నిదానంగా మాట్లాడడం మొదలుపెట్టింది. నన్ను క్షమించండి రాఘవ్, మీకు చెప్పకుండా ఇలా చేయడం నాకు కూడా చాలా
అంటే చాలా కష్టంగా ఉంది, కానీ తప్పటం లేదు అని చెప్తుంది. ఆ మాటలు విన్న వెంటనే రాఘవ్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. సునీత గొంతు వణుకుతోంది. కానీ డాక్టర్ చెప్పారు మీకు మొదటి స్టేజిలో ఉన్న హార్ట్ సమస్య ఉంది అని. ఆ మాట విన్న వెంటనే రాఘవ్ కళ్ళల్లో నీళ్లు మెరుస్తున్నాయి. మీకు ఈ విషయం చెప్తే మీరు చాలా భయపడతారని నాకు తెలుసు. అందుకే ప్రతిరోజు పాలల్లో మందు కలిపి ఇస్తున్నాను అని చెప్తుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు లేకుండా నేను బ్రతకలేను అని ఏడుస్తోంది. ఆ మాటలు విన్న రాఘవ్ గుండె ఒక్కసారిగా భారంగా అనిపించింది. అతను వెంటనే లేచి కూర్చున్నాడు. సునీత ఒక్కసారిగా భయపడి అతన్ని చూసింది. అంటే నువ్వు నన్ను చంపటానికి కాదు, నన్ను బ్రతికించడానికి మందు ఇస్తున్నావా అని అన్నాడు. సునీత మౌనంగా తల ఊపింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు జారుతున్నాయి. ఆ క్షణంలో రాఘవ్కు ఒక్క విషయం బలంగా అర్థమైంది. తాను అనుమానం పెట్టుకున్న చోట అక్కడ నిజానికి అత్యంత పవిత్రమైన ప్రేమ ఉంది అని రాఘవ్కి ఆ క్షణంలో అర్థమైంది. అతను నెమ్మదిగా సునీత చేతిని పట్టుకున్నాడు. కానీ అదే సమయంలో సునీత ఫోన్ ఒక్కసారిగా మోగింది. ఆ ఫోన్ స్క్రీన్ మీద కనిపించిన పేరు చూసి రాఘవ్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఆ పేరు డాక్టర్ది కాదు, ఒక తెలియని వ్యక్తి నుంచి వచ్చింది. అప్పుడు రాఘవ్ మనసులో మరో పెద్ద ప్రశ్న మొదలైంది. సునీత నిజంగా చెప్పింది అంతా నిజమేనా, లేక ఆ పాలల్లో ఇంకా ఒక పెద్ద రహస్యం దాగి ఉందా అనే అనుమానం మొలకెత్తింది. సునీత ఫోన్ మోగిన ఆ క్షణం రాఘవ్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. స్క్రీన్ మీద కనిపించిన పేరు అతనికి తెలియని వ్యక్తిది. ఆ పేరు విక్రమ్. రాత్రి 10 గంటలు దాటింది. ఈ సమయానికి ఎవరు ఫోన్ చేస్తున్నారు అని అడిగాడు. సునీత కొంచెం ఆందోళనగా ఫోన్ తీసుకుంది. రాఘవ్ ముందే మాట్లాడకూడదని అనుకున్నట్లుగా అమ్మాయి నెమ్మదిగా బయటకు వెళ్ళింది. రాఘవ్ మాత్రం అక్కడే కూర్చొని ఆలోచనల్లో మునిగిపోయాడు. డాక్టర్ విషయం చెప్పింది నిజమేనా? సునీత నన్నేమైనా మోసం చేస్తుందా, లేక ఇంకా ఏదైనా దాచిపెడుతోందా అని అతని మనసులో అనేక సందేహాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని నిమిషాల తర్వాత సునీత తిరిగి గదిలోకి వచ్చింది. ఆమె ముఖంలో కొంచెం టెన్షన్ కనిపిస్తోంది. ఎవరు ఫోన్ చేశారు అని రాఘవ్ అడిగాడు. సునీత ఒక్క క్షణం ఆగింది. ఆఫీస్ నుండి అని చెప్పింది. రాఘవ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె మాటల్లో ఏదో దాచిన భావం ఉంది, కానీ అతను ఇంకేమీ అడగలేకపోయాడు. ఆ రాత్రి ఇద్దరు నిద్రపోయినా రాఘవ్ మనసులో మాత్రం ప్రశ్నలే తిరుగుతున్నాయి. మరుసటి రోజు ఉదయం సునీత ఎప్పట్లానే కిచెన్లో బిజీగా ఉంది. ఆమె ముఖంలో మళ్ళీ అదే నవ్వు కనిపిస్తోంది. కానీ రాఘవ్ మాత్రం ఆలోచనల్లోనే మునిగిపోయాడు. ఆఫీస్కి వెళ్ళే ముందు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం నిజంగా ఏమిటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. ఆ రోజు ఆఫీస్కు వెళ్ళినట్టు చెప్పి రాఘవ్ నేరుగా ఆసుపత్రికి వెళ్ళాడు. సునీత చెప్పిన డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్ను కలిసిన వెంటనే అతను అడిగాడు, డాక్టర్, నాకేమైనా హార్ట్ సమస్య ఉందా అని అడిగాడు. రాఘవ్ మాటలకు డాక్టర్ ఆశ్చర్యంగా అతన్ని చూశాడు. మీకు
హార్ట్ సమస్య లేదు, మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే రాఘవ్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. అంటే సునీత నాతో అబద్ధం చెప్పిందా అనే ఆలోచన అతని మనసును కుదిపేసింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి సునీత మళ్ళీ ఎప్పటిలాగే నవ్వుతూ గుమ్మం దగ్గర నిలబడి ఉంది. ఇంత లేట్ అయింది, పని ఎక్కువగా ఉందా అని అడిగింది. రాఘవ్ మాత్రం ఆమెను నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు. ఆ రాత్రి కూడా సునీత మళ్ళీ ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చింది. ఇవి తాగి పడుకోండి అని చెప్పింది. ఈసారి రాఘవ్ ఆ గ్లాసును చూసి ఒక్కసారిగా అన్నాడు, ఈ పాలలో ఏముంది సునీత అని అడిగాడు. ఆ మాట విన్న వెంటనే సునీత ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె కళ్ళల్లో భయం కనిపించింది. ఏమంటున్నారు రాఘవ్ అని అడిగింది. రాఘవ్ గట్టిగా అన్నాడు, నాకు ఎలాంటి హార్ట్ సమస్య లేదు, డాక్టర్ దగ్గరకు వెళ్ళి వచ్చాను. నువ్వు ఇంత మోసం చేస్తావు అని నేను కలలో కూడా ఊహించలేదు అని అంటాడు. ఆ మాట విన్న వెంటనే సునీత చేతిలో ఉన్న గ్లాస్ నేలపై పడిపోయింది. పాలు నేల మీద చిందరవందరగా పడ్డాయి. గదిలో ఒక నిశ్శబ్దం ఏర్పడింది. కొన్ని క్షణాలు సునీత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా చెప్పింది, నేను చెప్పినది అన్నీ అబద్ధం కాదు రాఘవ్ అని చెప్పింది. రాఘవ్ ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. అంటే అని అడిగాడు. సునీత కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. ఆ పాలల్లో నిజంగా మందు ఉంది, కానీ అది మీకోసం కాదు. ఆ మాట విన్న వెంటనే రాఘవ్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అయితే ఆ మందు ఎవరి కోసం అని అడిగాడు. సునీత నెమ్మదిగా తల వంచింది. ఆమె గొంతు వణికింది. ఆ మందు నన్ను చంపటానికి అని చెప్పింది. ఆ మాటకి రాఘవ్ షాక్ అయ్యాడు. ఏమంటున్నావు అని అడిగాడు. సునీత కళ్ళల్లో కన్నీళ్లు జారాయి. నేను ప్రతిరోజు ఆ మందు తాగాలి, కానీ మీకు తెలియకుండా ఉండాలని పాలల్లో మత్తుమందు కలిపి మీకు ఇస్తున్నాను అని చెప్పింది. రాఘవ్ మనసు గందరగోళంగా మారిపోయింది. ఎందుకు అని అడిగాడు. సునీత ఒక్క మాట చెప్పింది, ఎందుకంటే నాకు ఒక వ్యాధి ఉంది రాఘవ్ అని. రాఘవ్ గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. ఏ వ్యాధి అని అడిగాడు. సునీత కళ్ళను మూసుకొని చెప్పింది, క్యాన్సర్ అని. ఆ మాట విన్న క్షణం రాఘవ్ ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అతను కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేక ఆమెను చూస్తూ నిలబడ్డాడు. సునీత, నువ్వు ఏమంటున్నావు, ఇది నిజమా అని అతని గొంతు వణికింది. సునీత కళ్ళల్లో కన్నీళ్లు జారుతున్నాయి. నాకు 2 ఏళ్ల క్రితమే ఈ విషయం తెలిసింది రాఘవ్. డాక్టర్ చెప్పారు, ఇది చాలా ప్రమాదకరమైన స్టేజ్ కాదు, కానీ చాలా ఖరీదైన చికిత్స అవసరమని చెప్పింది. రాఘవ్ ఆశ్చర్యపోయాడు. 2 ఏళ్ల క్రితమే తెలిసిందా, అయితే నాకెందుకు చెప్పలేదు అంటూ ఏడుస్తున్నాడు. సునీత నెమ్మదిగా తల వంచింది. ఎందుకంటే మీరు అప్పటికే చాలా సమస్యల్లో ఉన్నారు. రాఘవ్ ముఖం గందరగోళంగా మారింది. ఏ సమస్యలు అని అడిగాడు. సునీత మెల్లగా చెప్పడం మొదలుపెట్టింది. మీ ఆఫీస్లో అప్పట్లో కంపెనీ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. మీరు చాలా టెన్షన్లో ఉండేవారు. రోజు రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించేవారు. ఆ సమయంలో నేను నా వ్యాధి గురించి చెప్తే మీరు పూర్తిగా విరిగిపోతారని నాకు తెలుసు. ఆమె గొంతు వణికింది ఆ మాట చెప్పేటప్పుడు. అందుకే నేను మౌనంగా ఉండిపోయాను అని అన్నది.
రాఘవ్ కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. అయితే ఆ పాలల్లో మందు? సునీత మెల్లగా చెప్పింది. డాక్టర్ ఇచ్చిన మందు చాలా చేదుగా ఉంటుంది. నేను నేరుగా తాగలేకపోయాను. అందుకే పాలల్లో కలిపి తాగేదాన్ని. కానీ మీకు తెలియకుండా ఉండాలని మీకు మత్తుమందు ఇచ్చేదాన్ని అని చెప్పింది. రాఘవ్ ఒక్కసారిగా కూర్చొనిపోయాడు. అతని మనసులో బాధ, కోపం, ఆశ్చర్యం అన్నీ కలిసిపోయాయి. సునీత, నువ్వు ఇంత పెద్ద విషయం నాకెందుకు చెప్పకుండా దాచావు అని కోప్పడతాడు. సునీత నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చింది. ఎందుకంటే మీరు నవ్వుతూ ఉండాలి రాఘవ్. మీ నవ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. ఆ మాట విన్న రాఘవ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అతను సునీత చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇకపై ఏది దాచకూడదు. మనిద్దరం కలిసి ఎదుర్కొందాం ఏ సమస్యనైనా అని అంటాడు. సునీత మౌనంగా తల ఊపింది. కానీ అదే సమయంలో రాఘవ్ మనసులో ఒక విషయం మళ్ళీ మొదలైంది. ఆ రాత్రి వచ్చిన ఫోన్ కాల్ అని అడుగుతాడు. సునీత, ఆ విక్రమ్ ఎవరు అని అడుగుతాడు. ఆ ప్రశ్న విన్న వెంటనే సునీత ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె కళ్ళల్లో మళ్ళీ భయం కనిపించింది. కొన్ని క్షణాలు ఆమె మౌనంగా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా చెప్పింది. విక్రమ్ నా కాలేజ్ ఫ్రెండ్ అని చెప్పింది. రాఘవ్ ఆశ్చర్యపోయాడు. అయితే అతను ఇప్పుడెందుకు నీకు ఫోన్ చేస్తున్నాడు అని అడిగాడు. సునీత కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. ఎందుకంటే నా చికిత్స కోసం డబ్బు ఇచ్చింది అతనే అని చెప్పింది. రాఘవ్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఏమంటున్నావు సునీత అని అన్నాడు. సునీత నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. మీకు తెలియకుండా ఉండాలని నేను నా ఆభరణాలు కూడా అమ్మేశాను. కానీ శస్త్రచికిత్స ఖర్చు చాలా ఎక్కువైంది. అప్పుడు విక్రమ్ నాకు సహాయం చేశాడు. ఆ మాటలు విన్న వెంటనే రాఘవ్ మనసులో మరో పెద్ద ప్రశ్న పుట్టింది. విక్రమ్ నిజంగా కేవలం స్నేహితుడేనా, లేక ఈ కథ వెనుక ఇంకా ఒక పెద్ద నిజం దాగి ఉందా అని ఆలోచనలో పడ్డాడు. ఆ రాత్రి రాఘవ్ కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తున్నాడు. అప్పుడు అతని ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ పంపింది విక్రమ్. అందులో ఒకే ఒక్క లైన్ ఉంది. సునీత గురించి మీకు ఇంకా తెలియాల్సిన నిజం ఒకటి ఉంది అని పంపాడు. ఆ మెసేజ్ చదివిన రాఘవ్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఏ నిజం? ఇంకేం తెలియాలి నాకు? అతను వెంటనే ఫోన్ చేతిలో పట్టుకొని కొన్ని క్షణాలు స్క్రీన్ వైపు చూస్తూ నిలబడ్డాడు. ఇంకా ఏ నిజం అయి ఉండొచ్చు అని అతని మనసులో అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి. కొన్ని సెకండ్ల తర్వాత రాఘవ్ ధైర్యం చేసి విక్రమ్కు కాల్ చేశాడు. 2 రింగ్స్ తర్వాత ఫోన్ లిఫ్ట్ అయింది. హలో అని ఒక గంభీరమైన గొంతు వినిపించింది. నేను రాఘవ్ని మాట్లాడుతున్నాను అని చెప్పగానే ఆ వైపు కొద్దిసేపు మౌనం ఏర్పడింది. నాకు తెలుసు అని విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. రాఘవ్ గట్టిగా అడిగాడు, అసలు మీరెవరు అని. సునీత గురించి నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడిగాడు. దానికి విక్రమ్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఫోన్లో చెప్పడం సరైంది కాదు. మీరు నన్ను ఒకసారి కలవాలి అని అన్నాడు. దానికి రాఘవ్ కోపంగా అన్నాడు, ఏం విషయం అది, ఇప్పుడే చెప్పండి అని. విక్రమ్ నెమ్మదిగా అన్నాడు, మీరు అనుకుంటున్నట్టు సునీత జీవితంలో నేను కేవలం స్నేహితుడిని మాత్రమే కాదు అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే రాఘవ్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. అంటే
అని అడిగాడు. విక్రమ్ గొంతు చాలా నిదానంగా వినిపించింది. సునీత ఒకప్పుడు నన్ను ప్రేమించింది అని చెప్పాడు. ఆ మాట విన్న క్షణం రాఘవ్ చేతిలో ఉన్న ఫోన్ వణికింది. అతని మనసులో ఒక్కసారిగా కోపం, ఆశ్చర్యం, బాధ అన్నీ కలిసిపోయాయి. అంటే మీరు చెప్పేది ఆమె నన్ను పెళ్లి చేసుకునే ముందు మిమ్మల్ని ప్రేమించిందా? విక్రమ్ అని అన్నాడు. విక్రమ్ నెమ్మదిగా అన్నాడు, అవును, కానీ అది చాలా సంవత్సరాల క్రితం. రాఘవ్ కొంతసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత గట్టిగా అడిగాడు, అయితే ఇప్పుడెందుకు మళ్ళీ ఆమె జీవితంలోకి వచ్చారు అని? విక్రమ్ గొంతు ఒక్కసారిగా బాధతో నిండిపోయింది. ఎందుకంటే ఆమె నాకు కాల్ చేసింది. ఆమెకు క్యాన్సర్ ఉందని తెలిసిన రోజు మొదటిసారి నాకు ఫోన్ చేసింది అని చెప్పాడు. రాఘవ్ గుండె ఒక్కసారిగా భారంగా అనిపించింది. విక్రమ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ రోజు ఆమె చాలా ఏడ్చింది. మీ గురించి మాత్రమే మాట్లాడింది. రాఘవ్ చాలా మంచివాడు. అతను నా కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. అందుకే అతనికి ఈ విషయం చెప్పకూడదు అని చెప్పింది. ఆ మాట విన్న రాఘవ్ కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తున్నాయి. విక్రమ్ మాటలు ఇంకా కొనసాగాయి. ఆమె నాకు ఒక మాట చెప్పింది. నేను చనిపోయినా పర్లేదు, కానీ రాఘవ్ జీవితం మాత్రం చెడిపోకూడదు అని. ఆ మాట విన్న క్షణం రాఘవ్ గుండె బరువెక్కింది. విక్రమ్ మళ్ళీ అన్నాడు, మీరు తెలుసుకోవాల్సిన మరో విషయం ఉంది అని అన్నాడు. రాఘవ్ గట్టిగా అడిగాడు, ఏది అని. విక్రమ్ నెమ్మదిగా చెప్పాడు, సునీత చికిత్స కోసం డబ్బు ఆమె అసలు వాడలేదు అని చెప్పాడు. రాఘవ్ ఆశ్చర్యపోయాడు. ఏమంటున్నారు విక్రమ్ అని అన్నాడు. విక్రమ్ చెప్పాడు, ఆమె ఆ డబ్బంతా మీ పేరుతో బ్యాంక్లో సేవ్ చేసింది అని అన్నాడు. ఆ మాట విన్న క్షణం రాఘవ్ కళ్ళల్లో కన్నీళ్లు జారిపోయాయి. విక్రమ్ చివరిగా అన్నాడు, ఆమె ఒకే ఒక్క మాట చెప్పింది, నేను బ్రతికినా చనిపోయినా రాఘవ్ మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని. ఆ మాటలు విన్న రాఘవ్ గుండె ఒక్కసారిగా విరిగినట్టయింది. అతను ఫోన్ కట్ చేసి నెమ్మదిగా ఇంటివైపు నడిచాడు. ఇంటి తలుపు తెరిచి లోపలికి వెళ్ళేసరికి సునీత సోఫాలో కూర్చొని ఉంది. ఆమె ముఖం చాలా అలసిపోయినట్టుంది. రాఘవ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె చేతిని పట్టుకొని మెల్లగా అన్నాడు, ఇకపై నువ్వు ఒంటరిగా ఏమీ భరించకూడదు అని అన్నాడు. ఏ విషయమైనా మనమిద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. మనిద్దరం కలిసి ఈ వ్యాధిని ఎదుర్కొందాం అని అన్నాడు. సునీత కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. కానీ అదే సమయంలో ఆమెకు ఒక్కసారిగా తల తిరిగినట్టు అయింది. రాఘవ్ భయపడి ఆమెను పట్టుకున్నాడు. సునీత అంటూ అరిశాడు. ఆమె శరీరం నెమ్మదిగా అతని చేతుల్లోకి జారిపోయింది. రాఘవ్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. సునీత అంటూ రాఘవ్ గట్టిగా అరుస్తున్నాడు. సునీత శరీరం అతని చేతుల్లోకి నెమ్మదిగా జారిపోయింది. ఆమె కళ్ళు మూసుకుపోతున్నాయి. శ్వాస కూడా చాలా బలహీనంగా ఉంది. రాఘవ్ గుండె భయంతో గట్టిగా కొట్టుకుంటోంది. సునీత కళ్ళు తెరు అంటూ ఏడుస్తున్నాడు. సునీత నన్ను వదిలిపోకు అని అతను ఏడుస్తూ చెప్తున్నాడు. అతను వెంటనే ఆమెను కారులో పెట్టుకొని ఆసుపత్రి వైపు వేగంగా వెళ్తాడు. ఆసుపత్రి చేరేసరికి డాక్టర్లు వెంటనే ఆమెను ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్లారు. రాఘవ్ బయట కూర్చొని ఉన్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. ఆ సమయంలో అతని మనసులో ఒక్కటే ఆలోచన, దేవుడా, ఆమెకి
ఏమీ కాకూడదు అని కొన్ని నిమిషాలు అతనికి కొన్ని గంటల్లా అనిపించాయి. కొద్దిసేపటికి డాక్టర్ బయటకి వచ్చాడు. రాఘవ్ వెంటనే లేచి అడిగాడు, డాక్టర్, సునీత ఎలా ఉంది అని అడిగాడు. డాక్టర్ గారు ముఖం చాలా సీరియస్గా ఉంది. మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పాడు. కానీ వ్యాధి చాలా అంటే చాలా ముందుకు వెళ్ళిపోయింది అని చెప్పారు. ఆ మాట విన్న రాఘవ్ గుండె ఒక్కసారిగా భారంగా అనిపించింది. కొన్ని గంటల తర్వాత డాక్టర్ మళ్ళీ బయటకు వచ్చారు. ఈసారి అతని కళ్ళల్లో కేవలం విచారం మాత్రమే కనిపిస్తోంది. క్షమించండి, మేము ఆమెను కాపాడలేకపోయాం అని చెప్పారు. ఆ మాట విన్న క్షణం రాఘవ్ ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయినట్టు అనిపించింది. అతని కళ్ళల్లో కన్నీళ్లు నెమ్మదిగా జారిపోతున్నాయి. కొన్ని క్షణాలు అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ తరువాత నెమ్మదిగా సునీత గదిలోకి వెళ్ళాడు. సునీత మంచంపై ప్రశాంతంగా పడుకొని ఉంది. ఆమె ముఖంలో ఇంకా అదే మృదువైన నవ్వు కనిపిస్తోంది. రాఘవ్ ఆమె చేతిని పట్టుకొని నెమ్మదిగా అన్నాడు, నువ్వు నాకు ఎందుకు ఇలా చేసావు సునీత? ఇంత బాధను ఒంటరిగా ఎందుకు భరించావు? ఒక్కసారి నీ బాధను నాతో చెప్పుకుంటే అయిపోయేది. మనిద్దరం కలిసి నీ వ్యాధితో పోరాడేవాళ్ళం. నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఎలా పోరాడాలనిపించింది అని ఏడుస్తున్నాడు. అతని కన్నీళ్లు ఆమె చేతిపై పడుతున్నాయి. ఆ సమయంలో నర్సు ఒక చిన్న కవర్ను అతని చేతిలో పెట్టింది. ఇది సునీత గారు మీకోసం ఇచ్చి వెళ్ళారు అని చెప్పింది. రాఘవ్ చేతులు వణుకుతూ ఆ కవర్ తెరిచాడు. అందులో ఒక లెటర్ ఉంది. అతను నెమ్మదిగా చదవటం మొదలుపెట్టాడు. ప్రియమైన రాఘవ్, ఈ లెటర్ మీరు చదివే సమయానికి బహుశా నేను మీ దగ్గర ఉండకపోవచ్చు. నాకు నా వ్యాధి గురించి తెలిసిన రోజు నేను చాలా అంటే చాలా భయపడ్డాను. కానీ వెంటనే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అది మీరు నవ్వుతూ ఉండడం నాకు చాలా ఇష్టం. మీ నవ్వు ఎప్పుడు మాయమవ్వకూడదని నేను ఈ విషయం మీకు చెప్పలేదు. మీరు నన్ను చాలా ప్రేమించారు. అందుకే నేను మీకు ఒక చిన్న కోరిక వదిలి వెళ్తున్నాను. దయచేసి నా కోసం ఏడవకండి. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే మీ నవ్వే నా జీవితంలో నాకు వచ్చిన అత్యంత పెద్ద ఆనందం. ఆ లెటర్ చదివిన తర్వాత రాఘవ్ కన్నీళ్లు ఆగలేదు. అతను నెమ్మదిగా సునీత చేతిని పట్టుకొని అన్నాడు, నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజు నాకు దేవుడు ఇచ్చిన వరానివి. నువ్వు వెళ్ళిపోయినా నీ ప్రేమ మాత్రం ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది. నీకోసం ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. నీ చివరి కోరికను నేను నెరవేరుస్తాను అని అన్నాడు. ఆ రాత్రి ఆసుపత్రి కిటికీ బయట చంద్రుడు నిశ్శబ్దంగా వెలుగుతున్నాడు. రాఘవ్ కళ్ళల్లో మాత్రం ఒక్క నిజం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని ప్రేమలు మన జీవితంలో ఎక్కువ కాలం ఉండకపోయినా మన హృదయంలో మాత్రం ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి. ఆమె చనిపోయింది, కానీ ఆమె ప్రేమ మాత్రం నన్ను జీవితాంతం బ్రతికిస్తుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక్క లైక్ చేయండి. ఈ ప్రేమ కథను మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మనసును తాకే కథలు వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇంకొకటి, మీరు రాఘవ్ స్థానంలో ఉంటే ఏం చేసేవారు అనేది తప్పకుండా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.